ఓం నమో వెంకటేశాయ. ఆండాళ్ తిరువడిగళే శరణం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు పవిత్ర ధనుర్మాస శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతిలో వైభవంగా శ్రీ గోదాదేవి నేరాటోత్సవాలు. రామచంద్ర పుష్కరిణి వద్ద అమ్మవారికి విశేషంగా ఆస్థానం. దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో అధ్యయనోత్సవాలు. స్వామివారికి ఆళ్వార్లకు విశేష అర్చనలు, వేడుకగా ప్రాకారోత్సవం. క్షతగాత్రులకు డీడీలను అందజేసిన టీటీడీ చైర్మన్. తిరుపతి స్విమ్స్ లో బీఆర్ నాయుడు మీడియా సమావేశం. శ్రీకాళహస్తిలో ఘనంగా ప్రదోషకాల నందివాహన సేవ. పార్వతీ పరమేశ్వరులకు భక్తుల దివ్య నీరాజనం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో భక్తిరస భరితంగా జరుగుతున్న శ్రీ గోదాదేవి నేరాటోత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు విశేష ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా చివరి రోజైన ఆదివారం ఉదయం అర్చకులు శ్రీ గోదాదేవి అమ్మవారికి సకల బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ భరిత పూలమాలలతో అలంకరణలు చేసి పల్లకీపై కొలువు తెచ్చారు. బాజా భజంత్రీల నడుమ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుండి ఊరేగింపుగా రామచంద్ర పుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. అక్కడ అర్చకులు శ్రీ ఆండాళ్ తల్లికి ఆస్థానం జరిపి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి స్వాగతం పలికి దర్శనేర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకుగా అధికారులు ప్రసాదాలను అందజేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి శ్రీసుధ, జస్టిస్ జూకంటి అనిల్ కుమార్లు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం పలుకుగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు శనివారం చైర్మన్ బిఆర్ నాయుడు డీడీలను అందజేశారు. ఈ మేరకు చైర్మన్ బిఆర్ నాయుడు శనివారం స్విమ్స్ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం వారికి డీడీలను అందజేశారు. అనంతరం స్విమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మృతి చెందిన వారికి 25 లక్షల ఎక్స్ గ్రేషియోను అందజేస్తున్నామని, ఈ మేరకు టీటీడీ పాలక మండలి సభ్యులు వారి ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ఈ మొత్తాన్ని అందజేస్తారని వివరించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఇక్కడ మనం అందరూ సమావేశం అయిన సందర్భంగా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు మనం ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళకి పరిహారం ఇవ్వమని చెప్పి ఆదేశించటం జరిగింది. అదేవిధంగా బోర్డు మీటింగ్ నిన్న అత్యవసర సమావేశం పెట్టి బోర్డు రెజల్యూషన్ కూడా పాస్ చేయటం జరిగింది. అందులో ముఖ్యంగా 6 చనిపోయారు. వాళ్ళకి 4 ఆంధ్రప్రదేశ్, 2 వచ్చి తమిళనాడు కేరళ బార్డర్లో ఉన్నటువంటి వ్యక్తులుగా గుర్తించడం జరిగింది. వాళ్ళకి ఎవరైతే చనిపోయారో వాళ్ళకి 2 గ్రూపులుగా విభజించడం జరిగింది. ఒక గ్రూపు వైజాగ్ వెళ్తున్నారు. వైజాగ్ నర్సీపట్నం సందర్శించే బృందంలో బోర్డు సభ్యుల్ని పంపించటం జరుగుతూ ఉంది. వారు జ్యోతుల నెహ్రూ, జంగా కృష్ణమూర్తి, పనబాక లక్ష్మి, శ్రీమతి జానకీదేవి, మహేందర్ రెడ్డి, శ్రీ ఎంఎస్ రాజు అండ్ భానుప్రకాష్ రెడ్డి వీళ్ళున్నారు. అదేవిధంగా తమిళనాడుకు పంపించే వాళ్ళలో తమిళనాడు కేరళ బార్డర్ శ్రీరామ్మూర్తి, కృష్ణమూర్తి వైద్యనాథన్, సురేష్ కుమార్, శ్రీ శాంతారాం, శ్రీమతి సుచిత్ర ఎల్లా గారు. వీరు ఆయా ప్రాంతాల్లో వెళ్ళి వాళ్ళకి ఎవరైతే మృతి చెందారో వాళ్ళ ఫ్యామిలీస్కి 25 లక్షల రూపాయల లెక్కన డీడీలు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో వాళ్ళకి 5 లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అదేవిధంగా నిన్న బోర్డులో కూడా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. 5 లక్షల లెక్కన తిమ్మక్క, ఈశ్వరమ్మ. సో కొంత క్యాజువాలిటీ ఎవరైతే ఇక్కడ ఉన్నారో, ఇప్పుడు తిరుపతిలో అవైలబిలిటీ ఉన్నారు 7 మంది, వాళ్ళని కూడా మనం పరిగణలోకి తీసుకొని వాళ్ళకు కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళు నరసమ్మ, రఘు, వెంకటేష్, గణేష్, చిన్న పాపయ్య, తిమ్మక్క, ఈ 7గురికి కూడా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి మిగిలిన మీ వాళ్ళు అయితే ఎంతమంది ఉన్నారో వాళ్ళకు కూడా వారి ప్రాంతాలకు పంపించటం, లోకల్గా ఉన్నటువంటి మంత్రులని, ఎమ్మెల్యేల ద్వారా బోర్డు సభ్యులు వెళ్ళి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారు ఈరోజే ఇమ్మన్నారు కాబట్టి మనం ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం ఇచ్చి మిగిలినవన్నీ కూడా రేపు పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ఈ సందర్భంగా ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళకి డీడీలు ఇవ్వటం జరుగుతుంది. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం భక్తవత్సలుడైన తిరుమల శ్రీవారికి భక్తులు సభక్తి పూర్వకంగా కానుకలను సమర్పిస్తుంటారు. ఈ కానుకలను లెక్కించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణి వ్యవస్థను ఎంతో పటిష్టంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో టీటీడీ అదనపు ఈవోసీహెచ్ వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ పరకామణిలో హుండీ లెక్కింపు కార్యక్రమం టీటీడీ నిఘా భద్రత అధికారుల పర్యవేక్షణలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా జరుగుతుందని తెలియజేశారు. నమో వెంకటేశాయ. నిన్న పరకామణిలో ఒక సంఘటన జరిగింది. పెంచలయ్య అనే అతను అబ్రీ బోస్, మీకు అందరికీ తెలుసు, బ్యాంకు
కొంతమంది మాకు అవుట్సోర్స్ చేస్తారు. ఈ కాయిన్స్ సెగ్రిగేషన్ కానీ ఈ కరెన్సీ సెగ్రిగేషన్ సంబంధించి చేస్తుంటారు. దాంట్లో ఒక అతను పెంచలయ్య అనే అతను ఒక 100 గ్రాముల కాయిన్ ట్రాలీని పుష్ చేస్తూ పైన ఆ ట్రాలీలో ఉండే పైన ఉన్న హోల్లో ఉంచి ఇన్సర్ట్ చేయటం జరిగింది. సో ఇనిషియల్గా మనకు బయటకు వచ్చి మన విజిలెన్స్ పగడ్బందీగా పరకామణిని నిరంతరము పర్యవేక్షిస్తుంటారు. దాంట్లో మనం ట్రాలీ బయటకు వచ్చినప్పుడు ఆబ్వియస్గా దాన్ని 2 రకాలుగా దాన్ని చెక్ చేస్తాము. ప్లస్ కంప్లీట్గా టాపల్ చేసి చూస్తాం ఏమైనా ఉన్నాయా అని. అప్పుడు వంచినప్పుడు దాంట్లో నుంచి 100 గ్రాముల కాయిన్ బయటపడింది. సో 100 గ్రాముల కాయిన్ బయటపడినప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ వెతికాము, ఎవరో దాన్ని అక్కడ దాకా తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయారని. అప్పుడు మనకి అతను సీసీటీవీ ఫుటేజ్లో పర్ఫెక్ట్గా వచ్చింది, అతను పుష్ చేస్తూ పైన డ్రాప్ చేసినట్టు. సో పూర్తి స్థాయిలో వితిన్ అవర్లోనే మేము అన్నీ కూడా డిటెక్ట్ చేసి వ్యక్తిని పోలీసులు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి కేసు కట్టించడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా నడుస్తుంది. సో దీంతో పూర్తి స్థాయిలో నిరంతరం కూడా పరకామణిలో నిరంతరాయంగా ఎప్పుడు కూడా సీసీటీవీ ఫుటేజ్ కింద మన ఆఫీసర్స్ చెక్ చేస్తూ ఉంటారు. అన్ని రకాలుగా కూడా చెక్ చేసి బయటకు వస్తూ ఉంటారు. ఏదన్నా ఎవరన్నా వెంచర్ చేసినా ఇలా ఈజీగా పట్టేయడం జరుగుతుంది. సో దీంతో పూర్తి స్థాయిలో మళ్ళీ ఒకసారి సెక్యూరిటీ రివ్యూ కూడా చేశాము. ఏ రకమైన ఇబ్బంది లేదో ఫుల్ టైట్ని ఎస్ఓపీస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఆఫీసర్స్ అందరూ కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నారు. తిరుమలకు తొలిగడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో అధ్యయనోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో అధ్యయనోత్సవాలలో భాగంగా రాపత్తు ఉత్సవాలకు శుభారంభం చేశారు. రాపత్తు ఉత్సవాలలో తొలి రోజున ప్రత్యేక వేదికపై శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని బంగారు ఆభరణాలు పుష్పమాలల శోభాయమానంగా అలంకరించి తిరుచిపై కొలువు తెచ్చారు. ఆపై ఆళ్వార్లకు శ్రీ రామానుజాచార్యులకు ప్రత్యేక అర్చనలు జరిపారు. అనంతరం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరునికి విశేష క్రతువులను జరిపి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. భక్తులు స్వామివారిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. చలుడనంతుడవలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడవలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు. ప్రసిద్ధ అహోబిల నారసింహ క్షేత్రంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి కొడారాయి ఉత్సవాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. పట్టు వస్త్రాలు, బంగారు రత్నాభరణాలు, పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించిన గోదాదేవి అమ్మవారిని పల్లకీపై కొలువుదీర్చి ఊరేగింపుగా ఆలయ ముఖమండపానికి తీసుకువచ్చి వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు అమ్మవారికి 108 వెండి పాత్రలలో పాయసాన్ని నింపి నైవేద్యంగా సమర్పించి మహామంగళహారతులు సమర్పించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రదోష నంది వాహన సేవ ఘనంగా జరిగింది. ధనుర్మాసం త్రయోదశిని పురస్కరించుకుని అర్చకులు పార్వతీ పరమేశ్వరులను పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి నంది వాహనంపై కొలువు తెచ్చారు. ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపి కుంభహారతి, నక్షత్ర, కర్పూర హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగించారు. ఓం నమఃశివాయ స్మరణలు చేస్తూ భక్తులు ఆది దంపతులను సేవించారు. శంకరా బ్రోవరా దయగనలేవా శ్రీకాళహస్తీశ్వర
ప్రసిద్ధ నారసింహ క్షేత్రం తెలంగాణ రాష్ట్రం యాదాద్రిలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయం ధనుర్మాసోత్సవాల శోభతో ప్రకాశిస్తోంది. ఆలయంలో భక్తిరస భరితంగా సాగుతున్న ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు తిరువీధి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నిత్య షోడశోపచారాలను పూర్తి చేసిన అనంతరం శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారు, శ్రీ గోదాదేవి అమ్మవారు ఆళ్వార్లను సర్వశోభితంగా అలంకరించి వేర్వేరు పల్లకీలలో వేంచేపు చేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో తిరువీధి ఉత్సవం విశేషంగా సాగింది. ఆండాల్ తల్లి తన భక్తి ప్రపత్తులతో శ్రీరంగనాథుడిని ప్రభువుగా భావించి తరించిన పుణ్యమాసం పవిత్ర ధనుర్మాసం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన తిరుమల క్షేత్రంలో ధనుర్మాస కైంకర్యాలు సంప్రదాయ భరితంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిత్యం నాదనీరాసనం వేదికపై తిరుప్పావై ప్రవచనామృతం వీణుల విందుగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం టీటీడీ పరిచారిక కెఈ లక్ష్మీ నరసింహన్ ఆండాలు విరచిత తిరుప్పావై పాసుల విశిష్టతను చక్కగా వివరించారు. கரவகள் பின்சென்னு காணம் சேர்ந்துண்போம் அறிவொன்னுமில்லாத வாய்க்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியும் யாமுடையோம் குறைவொன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடுறவேல் நமக்கிங்கொழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளோம் அன்பினால் உந்தன்னை சிறுபேரழைத்தனவும் சீரியருளாதே இறைவா நீ தாராய் பரையேலோரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம். கரவகள் பின்சென்னு காணம் சேர்ந்து உண்போம். కరవహళ్ పినిషెన్ను ఆవులు, గేదెలు, మేకలు వాటి వెనకాల వెళతాం. పినిషెన్ను కాణం షేర్ந்து అడవులకు ప్రవేశించి ఉన్బోం, అక్కడ తింటాం. అరివన్నుమిల్లాద ఆయుక్కులత, ఎలాంటి జ్ఞానము లేనటువంటి గోకులలో జన్మించినటువంటి వాళ్ళం. అరివన్నుమిల్లాద ఆయుక్కులత్తు, కానీ మాకొక సుకృతం ఉన్నది. ఉందన్నై పిరవి పెరుందనై పుణ్యం యాముడయో. ఈ గోకులంలో కృష్ణ పరమాత్మ అనేటువంటి పరమాత్మకే పాలు పెరుగు పెట్టి పెంచేటువంటి వాళ్ళం మేము. అది ఒక పుణ్యం మాకు ఉన్నది. అరివన్నుమిల్లాద వాய்க்குலத்து ఉందన్నై పిరవి పెరుందనై పుణ్యం యాము. గొప్ప పుణ్యాన్ని మేము పొందాం. పొరుందనై పుణ్యం యాముడయో కురైవన్నుమిల్లాద గోవింద. ఎలాంటి కొరత లేనటువంటి గోవింద నామాన్ని కలిగినటువంటి వాడా. ఉందన్నోడు ఉరవేల్ నమకు ఇంగు ఒழிக்க ఒழியாது. నీకు మాకు ఉండేటువంటి సంబంధం ఎంత తెంచుకోవాలి అన్నా తెగేదే కాదు. ఉండన్నోడురవేల్ నమకు ఇంగొழிக்க ఒழியாது అరియాద పిల్లహళం. ఏమీ కూడా జ్ఞానం లేనటువంటి వాళ్ళమయ్యా. ఉందన్నై చిరుపేరழைత్తనవం, చిన్న చిన్న పేర్లతో గనక నిన్ను పిలిచి ఉంటే షీరి అరుళాదే, కోపగించుకుని మమ్మల్ని నిగ్రహించకుండా, ఇరైవా ఓ పరమాత్మ నీ తారాయి పరై, నువ్వు తప్పకుండా మాకు ఈ ఫలితాన్ని ఇవ్వవయ్యా అని భాషలో ఉండేటువంటి సారాంశం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
పరమాత్మ తత్వాన్ని ఆకళింపు చేసుకుని తిరుపావై వ్రతంతో సర్వాంతర్యామిని వరించిన కన్యారత్నం ఆండాళ్ తల్లి. అమ్మవారు భక్తలోకానికి అందించిన మహత్తర వ్రత దీక్షయే పవిత్ర ధనుర్మాసంలో ఆచరించే తిరుపావై. మధుర పాసుర గానంతో ప్రతి వైష్ణవ క్షేత్రం పరిమళించే శుభ సందర్భంలో తిరునగరం ధనుర్మాస శోభతో ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లుతోంది. తిరుపతిలోని శ్రీ పెరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో ఆదివారం ఉదయం తిరుపావై ప్రవచన కార్యక్రమం మంగళకరంగా జరిగింది. ఆచార్య కె రాజగోపాలన్ చక్కగా తిరుపావై ప్రాశస్త్యాన్ని ప్రవచించారు. జ్ఞానం అనేటటువంటిది పరమాత్మని తెలుసుకోవడమే జ్ఞానం అనేటటువంటిది. మరి ఆ పరమాత్మయే మన ముందున్నప్పుడు, ఆ పరమాత్మయే మనం చెప్పినట్టుగా నడుచుకుంటూ ఉన్నప్పుడు అంతకన్నా పరమ జ్ఞానులు మరొకరెవరు ఉంటారు అని గోకుల వాసులందరూ కూడా మహాజ్ఞానులుగా దేవతల చేత కీర్తింపబడతారు. అది గోపాలకులవచ్చు, గోపీమణులవచ్చు, లేదా గోవులవచ్చు, లేక దూడలవచ్చు, ఇవన్నీ కూడా పరమ జ్ఞానులుగా కీర్తింపబడతారు. మాకు తెలిసిందల్లా కృష్ణ ఇది ఒక్కటే, కరవగల్ పింఛెంద్రు ప్రాణం చేతుడుంబో. ఇక్కడ గోదాదేవి అంటారు, కృష్ణ మాకన్నా ఆ గోవులు ఎంతో జ్ఞానం కలిగినటువంటివిలాగా కనిపిస్తూ ఉన్నాయి. గోవు యొక్క సృష్టి బ్రహ్మదేవుడు చాలా గొప్పగా చేయాలి అని అనుకొని సకల దేవతలని ఆహ్వానించి ఇంత గొప్పదైనటువంటి ప్రాణి సృష్టి జరగబోతున్నది, సకల దేవత నిలయముగా ఆ ప్రాణిని కీర్తించబోతారు. కాబట్టి దేవతలారా మీరందరూ కూడా వచ్చి గోవులో మీకు నచ్చినటువంటి ఆయా భాగాలలో మీరు అమరండి, మీరు అక్కడ కొలువుతీరండి అని బ్రహ్మదేవుని ఆహ్వానం మేరకు సకల దేవతలు గోవులో కొలువుతీరి ఉన్నారే, ఆ గోవులు తమకన్నా గొప్పవిగా గోదాదేవి భాషల్లో కీర్తిస్తారు. కరగగల్ పింఛెంద్రు ప్రాణం చేతుడుంబో. స్వామి అందుకే మేము ఎప్పుడు కూడా గోవులను అనుసరిస్తూ వెళ్తాం, గోవుల వెనకాలే వెళ్తూ ఉంటాం. గోవుల యొక్క పాదము తీసి పాదము పెడితే ఆ పాదం ఎంతో గొప్పదిగా తాము ఆ గోవుల వెంబడి వెళ్ళిపోతూ ఉంటాం స్వామి అని కీర్తిస్తారు. గో దర్శనముతోనే శ్రీరంగంలో రంగనాథ స్వామి వారి యొక్క దేవాలయ సుప్రభాతం, స్వామివారి వేలుకొలుపు గో దర్శన మాత్రం చేత మాత్రమే జరపబడుతుంది. తిరుచానూరు అమ్మవారి ఆలయంలో కూడా గో దర్శనముతోనే అమ్మకి సుప్రభాత సేవ. గోక్షీర వెన్నతో వెంకటేశ్వర స్వామికి సుప్రభాత నైవేద్యం. ఇలా సర్వం గోమయమైనటువంటి ఈ పవిత్ర భూమి పైన స్వామి మాకు తెలిసిందల్లా కరవగల్ పింఛెంద్రు ప్రాణం చేతుడుంబో. గోవులు ఎటుగా వెళ్తే అటుగా వాటి వెన్నంటే వెళ్ళిపోయేటటువంటి ఆ జ్ఞానం మాకున్నది స్వామి అని చెప్పి చెప్తారు. అదేవిధంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో డిసెంబర్ 17వ తేదీ నుండి జనవరి 13వ తేదీ వరకు ధనుర్మాస ప్రవచనాలు, తిరుపావై పాసురగానం నిర్వహిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం శ్రీమాన్ చక్రవర్తి రంగనాథన్ ధనుర్మాస విశిష్టత, తిరుపావై పాసుర ప్రాముఖ్యతను వివరించారు. கரவர்கள் பின் சென்று காணம் சேர்ந்துண்போம் அறிவொன்றுமில்லாத ஐக்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாவுடையோம் குறைவொன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடு உறவேல் நமக்கு இங்கு ஒழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளோ அன்பினால் உந்தன்னை சிறுபேரடைத்தனவம் சீரியருளாதே இறைவானி தாராய் பரையேலோரெம்பாவாய் ஆண்டாள் దివ్య తిరువడిగడే శరణం. ఆ గోకులమంతా పశువులే. కరవగల్ పిన్సెండ్రు కానం చేతుండోం. మనం ముందే చెప్పుకున్నాం, 27వ పాసురంలో, 28వ పాసురంలో, 29వ పాసురంలో 3 మార్లు గోవింద నామోచ్చారణం గోదమ్మ చేస్తున్నది. నిన్నటి పాసురంలో కూడార వెల్లుం షీర్ గోవిందానది. ఈనాటి పాసురంలో కురెవొండ్రుమిల్లాద గోవింద, కొరత లేనటువంటి గోవిందుడు, ఆయనకే కొరత. అవాప్త సమస్త కాముడు ఆయన.
అందువల్ల ఆయన కొరత అనేది లేదు. అందువల్ల కురెవండ్రమిల్లాద గోవింద అని అండాంటలు పిలుస్తున్నది కదా. నెల్లూరు నగరం మూలాపేటలో స్వయంభూగా వెలిసిన శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో తెప్పోత్సవం నయన మనోహరంగా జరిగింది. అర్చకులు విఘ్న రాజాధిపతి శ్రీ వినాయక స్వామివారు, గంగా భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారికి అభిషేక ఆరాధనలు నిర్వహించారు. అనంతరం వినాయక స్వామివారిని, స్వామి అమ్మవార్లను వేర్వేరు తిరుచులపై కొలువుదీర్చి విశేష పూజలు జరిపారు. అనంతరం ఊరేగింపుగా ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి విద్యుత్ దీపాలు, పుష్పాలతో చూడ చక్కగా తీర్చిదిద్దిన తెప్పలపై కొలువుదీర్చారు. భక్తులు దైవనామ స్మరణలు చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తెప్పోత్సవం మనోహరంగా సాగింది. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ బ్రహ్మముఖమున. ధనుర్మాసోత్సవాలలో విశేషమైన కుడారై ఉత్సవాన్ని ప్రకాశం జిల్లా ఒంగోలులోని వివిధ వైష్ణవ ఆలయాలలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని పప్పు బజార్లో కొలువైన శ్రీ సీతారామ మందిరంలో కుడారై ఉత్సవం జరిగింది. ముందుగా అర్చకులు సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి, శ్రీ ఆండాలమ్మవారికి విశేష అర్చనలు జరిపారు. అనంతరం ఆండాలమ్మవారికి 108 గంగాళాలలో నింపిన పాయసాన్ని సంప్రదాయబద్ధంగా నివేదించారు. ప్రబంధాలను పఠనం చేసి గంగాళాలకు పూజలు జరిపి పాయసాన్ని అమ్మవారికి నివేదించి మహామంగళహారతులు సమర్పించారు. అదేవిధంగా ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ కోదండరామస్వామివారి దేవాలయంలో కొడారై ఉత్సవం జరిగింది. ఇందులో భాగంగా శ్రీ గోదా రంగమన్నార్ల ఉత్సవాలను సర్వాంగ సుందరంగా అలంకరించి మండపంలో కొలువుదీర్చారు. ఆపై 108 గంగాళాలలో నింపిన పాయసాన్ని ఉంచి పూజలు జరిపి స్వామి అమ్మవార్లకు సమర్పణ చేసి హారతులు అందజేశారు. చిత్తూరు నగరం కట్టమంచిలో కొలువైన పురాతన శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో గరుడోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో భక్తిరస భరితంగా జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శ్రీ వరదరాజస్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపారు. అనంతరం ఉత్సవమూర్తిని సుందర శోభితంగా అలంకరించి ప్రియగరుడ వాహనంపై వేంచేపు చేశారు. బాజా భజంత్రీల నడుమ పురవీధుల్లో స్వామివారి గరుడోత్సవం వేడుకగా జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు బుధవారపేటలో కొలువైన శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి స్నపనాభిషేకం శోభాయమానంగా జరిగింది. ముందుగా గర్భాలయంలో మూలవర్లకు ప్రత్యేక ఆరాధనలు, అలంకరణలు జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో చక్కటి స్నానపీఠం ఏర్పాటు చేసి గోదాదేవి అమ్మవారిని వేంచెపు చేసి మంగళ వాయిద్యాల నడుమ స్నపనాభిషేకం నిర్వహించి హారతులు సమర్పించారు. అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులోని శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయంలో నవనీత హారతలు సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. ధనుర్మాసోత్సవాలలో భాగంగా అర్చకులు నిత్య షోడశోపచారాధనను నిర్వహించిన అనంతరం సర్వాంగ సుందరంగా అలంకరించారు.
తిరుప్పావై పాసుర పఠనం జరిపి నవనీత హారతులను విశేషంగా సమర్పించారు. విజయవాడ నగరం లబ్బిపేటలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి అర్చకులు బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. అష్టోత్తర శతనామార్చన జరిపి స్వామివారికి నివేదన, మంగళహారతులు సమర్పించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.